నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ఇంకా 5 పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పటికీ ప్రజలు, విద్యార్థులు, అధికారులు ఎండలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రసంగాన్ని సంక్షిప్తంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయానికి సభలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా బాపట్ల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ జగనన్న కాలనీలో ప్రతిష్ఠించిన శ్రీ మహాలక్ష్మి గణపతి స్వామివారి మండలోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. స్వామివారి ప్రతిష్టకు 41 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అదోజ్యాయాగస్య పూరుషః ఏహా భవాత్ పునః తదో విశ్వం జక్రామదో శాసనానసనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతోత్యరిచ్యత పశ్చాద్భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మయుత్మ శరద్దవిః సప్తాస్యాసన్వరిదయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానా అభగ్రం పురుషం వసుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే తస్మాజ్జగ్నాత్ సర్వహుతః రుజః సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాజ్జాతా అజావయః కరిదావ్యకల్పయన్న కావుచ్ఛయతే బాహోరాజన్యకృతః. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు విడుదల చేశారు. వారి వివరాల ప్రకారం జూన్ 4న మండల కేంద్రాల్లో 8 మరియు 9 తేదీల్లో, నియోజకవర్గ కేంద్రాలలో 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, సదస్సులు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పరిపాలన ప్రారంభించి రేపు 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో వివరంగా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏది పరిపూర్ణంగా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల వ్యవధి దాటిన తర్వాత కూడా అదేమంటే సూపర్ 6 అయిపోయింది అని డబాయించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వాగ్దానం చేయటం, అధికారంలోకి రావడం, ఆ వాగ్దానాలను తుంగలో తొక్కటం, ఇది
చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది తొలిసారి కాదు, ఇంతకు ముందు కూడా మీకు గుర్తుండే ఉంటుంది. రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు, కాపులను బీసీలో చేరుస్తా అని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఈ రెండు ఎగ్గొట్టాడు, మళ్ళా అధికారం కోల్పోయాడు. మొన్న చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు, ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి వాళ్ళ దబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. 4వ తారీఖున మండల కేంద్రాల్లోనూ, అదేవిధంగా సిటీ అయితే క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని అక్కడ నిరసన కార్యక్రమం, 8, 9 తారీఖులు ఏదో ఒక రోజున టౌన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి జరిగినటువంటి విషయాలను పోస్టర్ల ద్వారాను, వీడియోల ద్వారాను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం, 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నిన్న ఈ పోస్టర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో తాడేపల్లిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఇవన్నీ కూడా పుస్తకం, అదేవిధంగా ఈ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి ఈ పోస్టర్ను కూడా నియోజకవర్గాల స్థాయిలో రేపు విడుదల చేయడం జరుగుతుంది. 4వ తారీఖు, అదేవిధంగా 8, 9 తారీఖుల్లో కానీ లేదా 12వ తారీఖు ఈ 3 కార్యక్రమాలు చేయబోతున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాలను, ఎగ్గొట్టినటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయబోతున్నాం. దీనికి ప్రజలు విరివిగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, వైద్య, ఉద్యోగ, యువత మరియు మహిళా సాధికారత అంశాలపై విజయవాడలో బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు రచయిత డివి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జూన్ 7న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రముఖులతో ఈ చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బ్రాహ్మణ వర్గాల సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం నేను. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం మీరు చేయగలిగినవిగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు, మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం డేరా హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రుద్రలో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇది ప్రోసెస్. అంటే మనం అడగాలి. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నాయకులకి మన సమస్యలు చెప్పే విషయంలో కొద్దిగా లోటు ఉన్నది. ఎందుకంటే మరి నాయకుడి మీద భక్తో లేకపోతే అడిగితే అవ్వదనో నాకైతే తెలియదు కానీ, బట్ ప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత. ఒక నాయకుడిని బలంగా తయారు చేయాలంటే మన సమస్యలు ఆయనకి చెప్తే ఏ నాయకుడికైనా, ఏ పార్టీ అయినా వాళ్ళు చేస్తారు. చేసేటువంటి అవకాశాన్ని మనం కల్పించేటువంటి విధానంలో ప్రక్రియే మనం గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాం. ప్రభుత్వాలు మారినా, కాలాలు మారినా,
ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎవరికి వాళ్ళే బ్రాహ్మణులంతా మా వైపు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి నైరుష్యాన్ని, వాళ్ళ ఉండేటువంటి బాధల్ని నివృత్తి చేయడానికి కార్యక్రమం. అంటే ఇవాళ ప్రభుత్వాల మీద ఆర్థిక భారం పడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి సమస్యను కూడా మనం తీసుకుంటున్నాం. కొంతమందికి ఏంటంటే ఇదేదో చేస్తున్నారు, వీళ్ళకి పేరు వస్తుందేమో అనేటువంటి దాంట్లో కూడా కొంతమంది పాపం ప్రభుత్వాలకి మాకు మధ్యలో కూడా ఏదో పార్టీల కార్యక్రమం, అది ఏ పార్టీలకి దేనికి సంబంధం లేదు, ఎవరి ప్రలోభాలకి లొంగం. మేము మాత్రం బ్రాహ్మణ సమస్యలను రిప్రజెంట్ చేసి తద్వారా సమస్యకి, అందుకని మేధావులను పిలుస్తున్నాం. ఆ మేధావుల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుని అవి ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం చేసి తద్వారా కొంత మనం 10 అడిగితే 10 చేయలేకపోయినా 5 అన్నా మనం చేసుకుని సాధించగలగాలి. ఇవాళ సమాజంలో బ్రాహ్మణులు పూర్తిగా అణిచివేతకు గురి అవుతున్నారు అనేటువంటి దాంట్లో సందేహమే లేదు. నెల్లూరు నగరంలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం గ్రీవెన్స్ లో కలువాయి మండలానికి చెందిన గంటా వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కలువాయి మండలం వెంకటరామరాజు పేట గ్రామంలో విరువూరు రమేష్ అనే వ్యక్తి లేని రెవెన్యూ భూమిలో చెట్లు ఉన్నట్లు చూపించి ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి అక్కడ ఎలాంటి భూమి, చెట్లు లేకపోయినా లక్షల రూపాయల బిల్లులు పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆ పేరు గండా వెంకటేశ్వరు, కలువాయి మండలం చింతలపాలెం పంచాయతీ మధురా వెంకటరామరాజు పేట గ్రామం, మాదంగారపల్లి సచివాలయం. అక్కడ రెవెన్యూలో లేని పొలంలో చెట్లు ఉన్నట్టుగా పెట్టి బిల్లులు చేసుకున్నారు. అది ఆపమని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చా. ఇప్పుడు ఆయన మేటి, సీనియర్ మేటి రమేష్, ఇరువురు రమేష్ అన్ని బిల్లులు పెట్టేసి అది ఆపమని కలెక్టర్ గారికి విన్నవించుకొని అర్జీ ఒకటి ఇచ్చారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పాపు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. కాకినాడలోని వెంకీ రెసిడెన్సీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నిమ్మల కిష్టప్పకు రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సీట్ల సర్దుబాటు కోసం కిష్టప్ప తన అవకాశాన్ని త్యాగం చేశారని, గత 3 దశాబ్దాలుగా పార్టీ బలోపేతం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎంపికలో నిమ్మల కృష్ణప్ప గారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా మన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఎందుకంటే గతంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, అలాగే ఈ మధ్య చేసిన మా ఉద్యమానికి స్పందించి ఈ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇవ్వాల్సిన బకాయిల్ని, కొన్ని సమస్యల్ని తీరుస్తున్న దానికి కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఈ చేనేతల పట్ల సానుకూలతగా వ్యవహరిస్తున్న కారణంగా ఇప్పుడు ఇది కూడా ఈ వివిధ సామాజిక వర్గాల రేషియోలో చేనేతలకు ఈ యొక్క రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. నమస్కారం అండి అందరికీ కూడా. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, రాజ్యసభ ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది ఈ కూటమి రాజకీయ పార్టీల మధ్య. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు మేము రాష్ట్రంలో 18 చేనేత సామాజిక వర్గాల తరఫున గత సార్వత్రిక ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, పార్లమెంటు సీట్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామో ఏకపక్షంగా ఆ రోజు అడగడం జరిగింది. అయితే అప్పటికున్న సామాజిక సమీకరణాల రీత్యా కూటమి యొక్క ఈ కలయికలో వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు అనుకున్న రీతిలో అసెంబ్లీ స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ, పార్లమెంటు స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము ఎమ్మెల్సీగా
అలాగే రాజ్యసభ సభ్యులుగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు కూటమి రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది సీనియర్లు ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీలో ఉంటూ పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ మాజీ ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన అనేక మంది వారి యొక్క సీట్లను త్యాగం చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిమ్మల కృష్ణప్ప గారికి ఆ రోజు మీకు సమీకరణాల రీత్యా సీట్ ఇవ్వట్లేదు, భవిష్యత్తులో మీకు రాజ్యసభ ఇచ్చి మీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పిన మీదట ఆ రోజు ఆయన సీట్ని, హిందూపురం సీట్ని త్యాగం చేయడం జరిగింది. మరి ఈరోజు రాజ్యసభ ఎంపికలపై అనేక రకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఎక్కడా కూడా మాకు చేనేత సామాజిక వర్గాలకి న్యాయం చేసినట్టుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మాకు కనబడట్లేదు. మేము అడుగుతా ఉన్నాం, అసెంబ్లీ సీట్లలో మాకు అన్యాయం జరిగింది, పార్లమెంట్ సీట్లో మాకు అన్యాయం జరిగింది, రాబోయే రాజ్యసభ ఎంపికలో నిమ్మల కృష్ణప్ప గారికి స్థానం కల్పించాలని చెప్పి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర సచివాలయం మువ్వన్నెల విద్యుత్ కాంతులతో కలకలలాడింది. జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వెలుగులతో సచివాలయ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణల సచివాలయానికి మరింత శోభను తీసుకొచ్చాయి. రాత్రి వేళల్లో వెలుగుల నడుమ సచివాలయం కను విందు చేయగా సందర్శకులు ఆ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అభివాదం తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, నృత్యాలను తిలకించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తెలంగాణ సాధనకు దోహదపడిన సోనియా గాంధీ మరియు మన్మోహన్ సింగ్ లకు తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాల్స్ ను మంత్రి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలోని అమర వీరుల స్తూపం వద్ద ఘన నివాళులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమర వీరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాస్ పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అధికారులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, డిఆర్డీఓ మేనా శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. సంబంధించిన ఇక్కడ వచ్చిన అందరూ అధికారులకి శుభాకాంక్షలు. దాదాపు 60 years పోరాటం తర్వాత మన తెలంగాణ రాష్ట్రం పుట్టింది. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ అ యంగ్ స్టేట్. ఇప్పుడు కూడా అది ఒక యంగ్ స్టేటే ఉంది అన్ని రాష్ట్రం చూస్తే. అండ్ మన అందరూ అధికారులు, మన అందరూ ఆఫీషియల్స్ ఉన్నాము. సో మనకు ఒక మంచి అవకాశం ఉంది ఈ రాష్ట్రం కోసం ఒక పని చేయడానికి, ఈ రాష్ట్రంకి డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడానికి. మీ అందరికీ ఐడియా ఉంటుంది కి ఎందుకు ఇది తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క దాంట్లో ఎంప్లాయ్మెంట్లో, ఆపర్చునిటీస్లో అన్నిట్లో తెలంగాణ ఏరియా వెనుకబడి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది అండ్ మన అందరికీ ఇది అవకాశం ఉంది. సో లెట్ us మేక్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. ఎక్కడ కూడా ఏ సెక్షన్ లో కూడా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు, లెట్ us మేక్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ స్టేట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి హ్యాపీ తెలంగాణ ఫౌండేషన్ డే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జోహార్లో తెలంగాణ అమరవీరులకు, జోహార్లో తెలంగాణ అమరవీరులకు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త ఇంట్లో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో అమర వీరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, అలాగే కె చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. 1969 నుంచి 2014 వరకు వేలాది మంది తెలంగాణ కోసం పోరాడారని, 2001లో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర సాధన వరకు నిరంతరంగా కొనసాగిందని పేర్కొన్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గడంతో ఉద్యమం మరింత ఉధృతమైందని, చివరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. జూన్ 2వ తారీఖు చాలా ఘనంగా మనందరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిన తర్వాత మరి జరుగుతున్న అన్యాయాన్ని, మన నిధులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన దగ్గర వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ఏవి కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం, ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు కూడా మన పిల్లలకు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న వాళ్లకు రాకపోవడము, అదేవిధంగా చాలా అన్యాయం జరగడం జరిగింది. వెనుకబడిన ప్రాంతం లెక్క మాట్లాడు, వెనుక పడేసిన ప్రాంతం లెక్క మాట్లాడు, మరి అన్ని రకాల కూడా మనకు వ్యత్యాసం చూపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి 1969 లోపలనే ఉద్యమం ప్రారంభం జరిగింది. మొదటిసారి ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఇడ్లీ గో బ్యాక్ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 69 లోపల పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పి జరగడం జరిగింది. దాంట్లో దాదాపు 200 పైచీలకు 300 మంది దాకా కూడా విద్యార్థులు బలిదానం అవడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ 2001 కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సంపంగ వర్గం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. 2009 లోపల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే సమయంలో కూడా ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ 20 రోజుల లోపలనే మళ్ళీ వెనక కూడా తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ డిసెంబర్ 20వ తారీఖు వరకే మళ్ళీ వెనక తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా పెద్దగా ఉద్యమం ప్రారంభం అవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మరి అందరి యొక్క ఉద్యమ ఫలితమే, ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క ముందు చూపుతోని, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మేమందరం కూడా కొట్లాడినాం. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా జేఏసీ ఫార్మేషన్ అవ్వడం జరిగింది. మరి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకొని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రత్యేకంగా ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రజలందరూ కూడా మమేకమై తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. ఆ రోజు ఎన్ని రకాల కార్యక్రమం చేయాలో అన్ని రకాల కార్యక్రమం కూడా చేసి మా యొక్క స్ఫూర్తి తెలంగాణ కావాలి అని చెప్పిన స్ఫూర్తిని బ్రహ్మాండంగా యావత్ భారతదేశం కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. మరి 2014 ఫిబ్రవరి మాసంలో కూడా మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విధి లేక ఇవ్వకపోతే మళ్ళీ ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆ రోజు మనం చేసిన కార్యక్రమానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. కడప నగరంలో గంజాయి అక్రమ రవాణాపై చిన్న చౌక్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ప్రత్యేక దాడులు నిర్వహించిన పోలీసులు 2 గంజాయి విక్రేతలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు హోంగార్డ్ గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలడం సంచలనంగా మారింది. ప్రకాష్ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తెచ్చినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్ పై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు వెల్లడించారు. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు
ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3 నుంచి 5 వేల రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20 వేల రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్న మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్నచౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనము కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. మనకు అందులో ఈ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒరిస్సాకి మన వైజాగ్ ఉండడం వల్ల ఆ ట్రైన్ని యూజ్ చేస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమే, ఇతను ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఎక్కడ మిగతా చోట్ల నంద్యాలలో కానీ ఇంకో చోట కానీ. దీనికి కారణం ఏమంటే దీని మీద ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఈగలు ముసిరాయి చూడండి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాళ్తాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి బెల్లము, మల్లెపూలు ఇలాంటివి దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్త కొత్త మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎంతవరకు అంటే ఇప్పుడు మోరల్గా చూసుకుంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేరాన్ని ప్రివెంట్ చేయాల్సిన వాళ్ళు మనమే నేరం చేయడం అనేది క్షమించరాని నేరం. ఇప్పుడు ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పడానికే ఈ పట్టుకోవడం అనే ఆపరేషన్ చేయడం జరిగింది. అది కూడా విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.